రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా పేదవాడికి కొడుగుడ్డ అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇదమ్మైంది అందుకే ఇటు కదిలొచ్చాడు అండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మన మబ్బులన్నీ చీల్చగా వచ్చాడు రాజకీయమందు రటుదేలే బంధుకై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశంఖం ఊదే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తనో నిలువుటద్దం స్వాగతమంటూ తెలంగాణ సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలేను నిత్యం చూడు చూడు మనకై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు చలో చూడు చూడు మనకై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు సూర్యుడై అను పెరుగని ధీరుడై అడుగుల శబ్దంతో సమరానికి సిద్ధమై అందరికీ బంధువై ప్రజల గుండె సప్పుడై అడుగడుగున నేలపై నీరాజన సంద్రమై ఉద్యమాల నేలపైన ఊపిరి జెండెత్తుకుని చూడు చూడు మనకై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు చలో చూడు చూడు మనకై కదిలాడు
రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. జనమందరి గుండెలో పలకరిస్తూ పల్లెలో దేశం నలుమూలలో ఎరుపెక్కిన ఎండలో జనసంద్రపు బంధమై జరిగిపోని చరితవై నేలపైన అలికిడై ఎత్తెను తన పిడికిలై అడ్డంకుల ఎదురైన కదులు మన జెండతో చూడో చూడో మనకై కదిలాడు. రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. చలో చూడో చూడో మనకై కదిలాడు. రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. ఇందిరమ్మ రాజ్యమై తరువాలే తథ్యమై దేశంలో ప్రాణాలను అర్పించిన సాక్ష్యమై చరిత్ర నిర్మించగా మహనీయులాడుగై మన పాలన అవసరమంటూ కాంగ్రెస్ జెండై కదలాలే జనమంతా వస్తున్నాడు మన చింత. చూడో చూడో మనకై కదిలాడు. రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. చలో చూడో చూడో మనకై కదిలాడు. రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తనో నిలువుటద్దం స్వాగతమంటూ తెలంగాణ సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలేను నిత్యం. చూడో చూడో మనకై కదిలాడు. రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. చలో చూడో చూడో మనకై కదిలాడు. రాహుల్ గాంధీ రానే అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తనో నిలువుటద్దం స్వాగతమంటూ తెలంగాణ సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలేను నిత్యం. చూడో చూడో మనకై కదిలాడు. రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. చలో చూడో చూడో మనకై కదిలాడు. రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు. ఈ చక్కని గీతాన్ని బాబాజీ గారు అందిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరినీ ఆదరించేందుకు ఏ పోలీసు సోమన్న కూడా ఈ వేదికలో పాల్పంచుకుంటున్నారు. వారికి సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ దయచేసి అందరూ కూర్చొని ఈ కార్యక్రమానికి సహకరించాలని, ఈ కార్యక్రమం మనది, మన కోసం జరుపుకుంటున్న కార్యక్రమం కాబట్టి అందరూ సహకరించాలి. అలాగే వేదికకు ఇటువైపున కానీ అటువైపున కానీ ఎలాంటి వాహనాలు నిలబడదు, ఎందుకంటే పోలీసు సోదరులు తీసి బయట పెడతారు కాబట్టి
వారికి సహకరించాలని కోరుకుంటూ ఎలాంటి వాహనములు పార్క్ చేయొద్దని ఇప్పుడు సన్నా బియ్యంపై ఒక చట్టం చూద్దాం.
కడిగేస్తాను అని నిరూపించినటువంటి సోదరుడు ఏపూరు సోమన్న వేదికపైకి వచ్చి మనందరి అభిమాన నాయకుడు కల్పకుర్తి నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి పెద్దలు పూజ్యులు గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ సభకు వచ్చినటువంటి వేలాది మంది నా అన్నలకు, నా అక్కలకు, నా తమ్ముళ్లకు, నా చెల్లెలకు, నా అయ్యలకు పేరు పేరు నా చేతులెత్తి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం ప్రజాపాలన తరఫున గట్టిగా చప్పట్లతో మనందరూ కూడా గౌరవ శాసనసభ్యులు నాడు ఎమ్మెల్సీగా నేడు ఎమ్మెల్యేగా పదవి ఏదైనా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నడిచినటువంటి మహానుభావుడు కసిరెడ్డికి గట్టిగా చప్పట్లు మనందరం కూడా. ఈ సభకు నీరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన అద్భుతమైన కళలు ఈరోజు కల్వకుర్తికి ఈ ఖానాపూర్కు రావడం జరిగింది. వారికి మనం నిండు మనసుతో చప్పట్లతో మీ ఆశీర్వాదాలు అందించి భవిష్యత్తులో ఇంకా తెలంగాణ అభివృద్ధిలో భాగమవుతూ అనేక పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గౌరవ శాసనసభ్యులు ఈరోజు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారికి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా ఉద్యమవందనాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. చాలా పాటలు, చాలా విషయాల మీద, ప్రభుత్వం చేసినటువంటి పథకాల మీద ప్రజలకు అందించేటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మా పోలీసు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ సభ విజయవంతం అందరం కలిసి చేసుకుందాం. ప్రజలు బాగుపడి ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాన్ని స్వాగతిద్దామని చెప్పి కోరుతూ యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి మనం స్వాగతం తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో మనం ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాం. గట్టిగా ఉద్యమాల కోసం బిడ్డలుగా పోరాడి అసలు రాష్ట్ర అనేక మంది ఉద్యమ గాయకులకు, నాయకులకు, ఉద్యమకారులకు ఈ సభాముఖంగా నివాళులర్పిద్దాం. ప్రజాపాలన అంటేనే ప్రజలను గుర్తించడం, ప్రజాపాలన అంటేనే ప్రతి మనిషికి మాట్లాడే హక్కు, ప్రతి మనిషికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉండడం, ప్రజాపాలన అంటేనే ప్రజల కాడికి పరిపాలన తీసుకుపోయేటువంటి ఉద్దేశమే ప్రజాపాలన యొక్క ఉద్దేశం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ పాటకు సలామో ఆటకు సలామో మాటకు సలామో ఉద్యమ పాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రారంభించిన వీరులకు సలామో వీరవనితలకు సలామో. మీరు నేను చప్పట్లతో ఈ సభ నడవాలి, మీ గొంతు కూడా కలవాలి దయచేసి. నేను ప్రత్యేక తెలంగాణ కోసం పాడాను. పోయిన ప్రభుత్వం నిరంకుశత్వంగా పనిచేస్తే ఎవరి పడుతుంది, మంచిగా ఉంటే చప్పట్లు కొట్టు, ఎప్పుడైనా నన్ను కొట్టు. బాగలేదా? ఇక్కడ ఈ అమ్మలకు మంచిగా అంటుంది, నా తల్లులకు ఏడ బాబు బిడ్డ పొద్దుగా సీరియల్లో మంచిగా అనిపిస్తుందా? అన్నలు ఇంత మౌనంగా ఉంటారా? నేనైతే తినొచ్చిన, మీరు తిన్నరో లేదో నాకు అన్నం తిన్నరా? దండం పెడతానే తిన్నరా లేదా? ఇంతసేపు ఏమంటే ఫోటోల మీద ఫోటో దిగడానికి వచ్చేది, కనీసం ఫోటో దిగలేదు చప్పట్లు పెట్టినా అందరూ తింటున్నారు. అవునా కదా? పాటకు సలామో దయచేసి కనుపరా చేయాలి.
యొక్క అన్నలారా మీకు పేరు పేరున ఉత్తమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పాలమూరు వలస కూలి బతుకు చూద్దామా పాలమూరు జిల్లా చరిత్ర. పాలమూరు వలస కూలి బతుకు చూద్దామా పండుగ సాయం నెల మల్ల త్యాగాలతో పడదమా ఇవాళ కళ్ళతో చూస్తున్నటువంటి సందర్భం ఉంది. అందుకే మీకు రావాల్సిన మొగోడు రానే వచ్చిందో మీకు చెయ్యాల్సిన తగిన శాస్త్రి చేస్తూనే ఉన్నాడు. పాలన తెచ్చాం ప్రజల మధ్యకు వచ్చాం
బస్సు ఎక్కను మహిళలు నువ్వు ఎక్కలేదు అన్న ఎప్పుడు బస్సు అంటే ఉచితంగా బస్సు వచ్చినాక ఎక్కిరా ఎక్కిన నుంచి చేస్తారు బస్సు ఎక్కిన నుంచి చేస్తారు ఉచితంగా ఎస్ కృతజ్ఞత ఉండాలి మన తల్లులకు గట్టిగా చప్పట్లతో రేవంత్ రెడ్డిని ఆశీర్వదించాలి చేద్దాం అందుకే ఓ తెలంగాణ ఇవాళ నా తల్లి విముక్తయి దూర గడిలో బందీ అయిన తెలంగాణ విముక్తయి ఒక యుద్ధ వీరుడు ముందుకొచ్చాడు తెలంగాణ తల్లి వాళ్ళు సంతోషపడుతుంది ఆ తెలంగాణ తల్లికి పెద్ద కొడుకై పెద్ద పాత్ర పోషిస్తున్న రేవంత్ అన్న ఇవాళ ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి గట్టిగా చప్పట్లతో నిండు మనసు మీ అందరి ఆశీర్వాదాలు అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అన్నలారా అందుకే ప్రతి ఒక్క పథకం కావచ్చు ప్రతి ఒక్క స్కీమ్ కావచ్చు పేదోడి కష్టాలు తెలిసినటువంటి నాయకులుగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారిద్దరి నాయకత్వంలో ఈ రాష్ట్రం అద్భుతంగా ముందుకు పోతా ఉంది కష్టాలు రావచ్చు నష్టాలటువంటి నాయకులు ఇవాళ సారథ్యంలో జరుగుతుందని చెప్పి కోరుతూ అమ్మా తెలంగాణలో ఆకలికే ఒకప్పుడు అలా పాడుకునేటువంటి పాటలు అమ్మా తెలంగాణమా కోట్లాది గానమా 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 అమ్మా తెలంగాణమా కోట్లాది
ముఖ్యాతిథిగా వస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి గట్టిగా చప్పట్లతో గట్టిగా చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ. రాగాలతోనే తూటాలు వినిపించి పాటల వర్షంతో మనల్ని అందరినీ ముంచెత్తున్నటువంటి ఏపూరు సోమన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు తెలిసి వందనాలు తెలియజేద్దాం. ఒక మాట ఒక పాట ఇది నిర్వాహకుల మనసులో ఉన్నది కాబట్టి ఇప్పుడు శ్రీనివాసన్న గారు ఏపూరు సోమన్న గారు తన పాటలతోటి ఇప్పటివరకు అందరూ కూడా ప్రభుత్వ పథకాలతో పాటు పాట రూపంగా మన వద్దకు చేర్చిన ఏపూరు సోమన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులను మండల పార్టీ ప్రెసిడెంట్ డోకు ప్రభారెడ్డి గారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతాము. థ్యాంక్ యూ అన్నగారు. ఈరోజు కల్లకొండపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో పెద్దలు అలాగే కల్లకొండపల్లి మండలం కట్టాల మండలంలోని మండల్ ప్రెసిడెంట్ ఓకే పెద్దలు పార్క్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి అన్న గారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పెద్దలు మోహన్ రెడ్డి అన్న గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎక్స్ ఎంపీపీ రఘురావు గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శతాబ్ది కౌన్సిల్ ఆసు శ్రీనివాసరెడ్డి అన్న గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఖానాపూర్ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పెద్దలు ఖానాపూర్ సర్పంచ్ గారైనటువంటి పెద్దలు వెంకట గణేష్ గారిని కూడా ఆమరకల్ మండలం నుండి మండల పార్టీ అధ్యక్షుడు జగన్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సీనియర్ కాంగ్రెస్ గుర్రం కేశవ్ గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కృష్ణానాయక్ గారిని ప్రజలు ఆదివాసీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాడా నరసింహ గారిని పైకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే మార్కెట్ చైర్మన్ అయినటువంటి యాడా గీతా నరసింహ గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బిచ్చానాయక్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గారిని పైకి రావాల్సిన కోరుతున్నాం. హనుమాన్ నాయక్ గారిని గిరిజన రాష్ట్ర నాయకులను పైకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే మార్కెట్ వైస్ చైర్మన్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారిని కూడా పైకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే మండల పార్టీ అధ్యక్షుడు భట్టు కృష్ణారెడ్డి గారిని కూడా పైకి రావాల్సిన కోరుతున్నాం. ఎక్స్ జడ్పీటీ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా పైకి రావాల్సిన కోరుతున్నాం. యాచారం
వెంకటేశ్వర గడువు గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పైకి రావాల్సిందిగా కోరుతూ గ్రామ సర్పంచులు, వైస్ సర్పంచులు, ఎక్స్ ఎంపీపీలు, ఎంపీటీసీలు ఎవరైనా మర్చిపోయినటువంటి ఉన్నట్టయితే పెద్దలందరూ కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పటి వరకు వేదిక పైన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డోకూరు ప్రభాకర్ రెడ్డి గారు మండలాల వారిగా పిలిచిండు. పెద్దలు ఎంగకు ముందరు కావచ్చు కొన్ని పేర్లు, ఎందుకంటే మండలాల వారిగా పిలవడం వల్ల కొంత కలపుట్టి వాళ్ళు, వెల్గొండ వాళ్ళు, మాడుల వాళ్ళు ఎంతసేపు పిలవడం జరిగింది. ఎవరు అనేది భావించదు. అధ్యక్షుడు గారు చెప్పినట్టు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు ఎవరైనా పేరు పెట్టి పిలవనట్టయితే క్షమించాలని కోరుతూ మీరందరూ కూడా వేదికపై రావాల్సిన కోరుతూ జిల్లా కాంగ్రెస్ నాయకులు కానీ అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా ప్రభాకర్ రెడ్డి గారి పిల్లల పక్షం ఉంటే ఖచ్చితంగా వేదికపై రావాల్సిందిగా కోరుతూ డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి గారు వేదికపై రావాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా రవికాంత్ గౌడ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వేదికపై రావాల్సిన కోరుతున్నాం. దళపతి గౌడ్ వేదికపై రావాల్సిన కోరుతున్నాం. జిల్లా యాదవ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంది పేర్లు కూడా చదువులకు క్షమించాలి, ఎందుకంటే ముందే రాశాయి వాళ్ళు కొంత రాష్ట్రంగా రాయడానికి అవకాశం లేకుండా క్షమించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం ఎందుకంటే నందుగా బయలుదేరారు కాబట్టి ముందుగా కొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి గారిని తన అమూల్యమైన సందేశం కాశిరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో పెద్దలు మన మండలానికి అత్యధిక నిధులు అభివృద్ధి కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పెద్దలు బట్టి విక్రమార్క గారు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆయన కృషితోటి ఇక్కడే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నటువంటి ఆ ప్లేస్లో కప్రస్థాన్ కానీ జంపింగ్ యార్డ్ కానీ చేస్తామని వారు నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పెద్దలు పచ్చిరెడ్డి నాగేంద్ర గారు అప్పుడు వద్దు అని చెప్పడం జరిగింది. అయినా కూడా అలాగే ఉండే. ఆ తర్వాత పెద్దలు పచ్చిరెడ్డి నాగేంద్ర గారు 25 ఎకరాల్లో 200 కోట్లతోటి అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభోత్సవానికి నిర్ణయం జరిగింది. అలాగే అదే ప్లేస్ లో పక్కనే సబ్ స్టేషన్ కూడా పెద్ద ప్రోగ్రాం మన మండలానికి అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడే పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి మల్లు పట్టి వెంకటమార్క గారు కూడా మధురవి సార్ నాగర్కల్ పార్లమెంటు సభ్యులు అలాగే ఇప్పుడే 15 నిమిషాల్లో ఇక్కడ రాబోతున్నారు. దయచేసి అందరూ వేదిక మీద కుర్చీలో ఈరోజు ఖానాపూర్కు పండుగ వచ్చింది. ఎందుకంటే అన్నట్టు మన కసిరెడ్డి నాగరెడ్డి గారు నిలబడి క్యాన్సర్ చేపించి ఈరోజు గ్రేటర్ ఇండియా ఇంటిగ్రేషన్ స్కూల్ కట్టించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. దశరథ్ గారి పేరు ధర్మరాజు గారు చెప్పి బాధపడుతూ ఏమనుకోవద్దని తెలియజేసుకుంటూ ఇప్పుడు మోహన్ రెడ్డి అన్న మాట్లాడిన తర్వాత ఒక పాట పాడాల్సిన కోరుతాం. ఇంకా స్నేహితులందరికీ నమస్కరిస్తూ మాకు తలకొండపల్లికి ఏంటంటే ఏం కావాలంటే సీదన మీరు ఇలా అయితే తలకొండపల్లి మండల కేంద్రానికి అని చెప్పి
ప్రతి పర్సన్ కూడా కలుస్తున్నాం. కొంతమంది అక్కడ జనాలు లేకపోతే కాలేజ్ కూడా పోయే ప్రమాదం ఉంది కాబట్టి పత్రికా మిత్రులు నేను ఏమంటానంటే దానికి నిధులు మంజూరు చేయాలి ప్లీజ్ దయచేసి. ఓకే, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరి సబ్సిడీ రోడ్డు ప్రారంభమవుతుంది. కానీ తలకొండపల్లి మండల రైతులే కాకుండా చుట్టుముట్టు ప్రాంతాల రైతులు ఏమంటారంటే ఖానాపూర్ తలకొండపల్లి మధ్యలో ప్లేస్ ఉంది కాబట్టి మనకి 132 kV ఇస్తే 132 kV ఇస్తే ఆ సబ్సిడీ వస్తే ఇక నీకు లోబడి ఉండదు, కరెంటు పోదు. ఇప్పటికి కూడా కరెంటు పోతుంది అన్న, అప్పుడప్పుడు కరెంటు పోతుంది. మరి మీరు ఏం చెప్తారో చెప్తా. తర్వాత మరి దొంగరం నుంచి ఈ కొట్రగేట్ వరకు ఆ రోడ్డు మంజూరు కావాలి. గుంతలమయం అయింది. ఒకసారి ప్రమాదాలు జరిగినప్పుడు అన్నాంటే బండి మనం పిలిస్తే ఎట్లొస్తుందో అంతకన్నా ముందుగా వస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు. బాగా పనిచేస్తున్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న మన ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారికి స్వాగతం పలుకుతూ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన సోదరి సోదరులకు అలాగే యువకులకు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజు ఈ స్కూల్ ప్రారంభోత్సవ ప్లేస్ లో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కబరస్థానం ముస్లిం సోదరుల కొరకు కబరస్థానం పెట్టింది ఫస్ట్ స్టార్టింగ్ లో. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది డబ్బించారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన జయపాల్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సార్ మా ఊరిలో ఇలా శ్మశాన వాటిగా అలాగే ఇది డబ్బించారు అనేది వస్తుంది. కావున దీన్ని దయచేసి తండకు 500 మీటర్ల దూరంలోనే ఉంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో రానియకండి సార్. వస్తే మాకు మా జీవనాధారం లేకుండా పోతుంది కదా అనే పరిస్థితికి వచ్చి పోయి అడిగితే చాలా హేళన చేసి మాట్లాడారు. అప్పుడు మాజీ ఎంపీ ఉన్నప్పుడు సీఎం శ్రీనివాస్ యాదవ్ గారు పోయి వినతి పత్రం ఇస్తే వేరే వాళ్ళు వచ్చి అడిగారు ఏమైనా ఎందుకు వచ్చిందంటే ఇట్లా కబరస్థానం వచ్చింది ప్లేస్ లో డబ్బింగ్ కాలని తీసుకొచ్చింది సార్, మాకు జీవనాధారం లేకుండా అవుతుంది, దీనికి క్యాన్సర్ లేదని సభ్యులు డాక్టర్ మల్లు రవణ గారికి రాబోతు గట్టిగా చెప్పడంతో స్వాగతం. ఇది మన శాసనసభ్యులు ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి మీటింగ్. గట్టిగా చెప్పడంతో మనందరూ కూడా ఉద్యోగ వందనాలు తెలియజేద్దాం ప్రజా పాలనకు. అట్లే మన గౌరవ ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఈ జిల్లా ముద్దుబిడ్డ జూపల్లి కృష్ణారావు గారు గట్టిగా చెప్పడంతో వారికి ఉద్యమ ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు పథకాల మీద అమూల్య
ఆకలైనప్పుడు అక్షరాలని అన్నమాను కోరిన మనాలిరా పడుకున్న ఉరికినా మీరు పడుకున్న ఉరికినా పరిగెత్తి ఉరికినా ధ్యాసంత చదువుపై ఉండాలిరా పుస్తకాల పురుగులు అవ్వాలిరా రేపటికి వెలుగులే ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా ప్రజాపాలన మీద ఈ మధ్యలో రాసినటువంటి పాటను నేను మీకు పాడి వినిపిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుర్తి తాలూకా ముందంజలో ఉంది అభివృద్ధి కార్యక్రమంలో. ఆ రోజు వంశీచంద్ర రెడ్డి జాతీయ స్థాయిలో బీజేపీ ఇక్కడ తాలూకాలో తిరగలేని టైంలో ఈ తాలూకాను ఎవరు అభివృద్ధి చేశారని ఆయన ఆలోచన చేసి ఈరోజు మన కసిరెడ్డి నారాయణ సార్ తిప్పితే ఈరోజు కల్వకుర్తి ప్రగతి పథంలో ఉడకలేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే దాదాపు 500 కోట్లు బీటీ రోడ్ తేవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కల్వకుర్తిలో అది మన డంపింగ్ యార్డ్ చేస్తే ఈరోజు ఎంత ఆగమైపోతుంది. ఒకసారి ఓపెన్ చేసినందుకు వారికి ఒకసారి మన కలకత్తి కాన్స్టిట్యూషన్ తరఫున అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన యొక్క రేవంత్ అన్న గారు మన రాష్ట్ర అభివృద్ధిలో ఈ యొక్క అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయంలో నడుస్తున్నటువంటి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఈ దేశంలో వీళ్ళ బడుగు బలైన అందరికీ నమ్మేది ఒకటే సిద్ధాంతం. మన పుట్టుకతోనే మన అందరం డబ్బుతో పుట్టము, అందరం ధనవంతులైన పుట్టలేము. కాబట్టి మన అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే బడుగు బలైన వర్గాల వారందరికీ మనం ఒకటే విధానం, మనకు చదువుకుంటేనే మనకు బాగుపడతాం, మనకు తెలియని చెప్పి చెప్పింది. కాబట్టి సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి గారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసి ఇండియన్ స్కూళ్ళు చేస్తున్నందుకు వారి కృతజ్ఞతలు. ముఖ్యంగా మరి మన కసిరెడ్డి నారాయణ గారు, మన ఎమ్మెల్యే గారు ఇక విద్యావంతులు, ఇక విద్యాసంస్థలు ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేసిండు, ఎంతో విద్యార్థులు చేసిండు. మేము కూడా యొక్క విద్యార్థులు కాబట్టి ఈ యొక్క ముందు జాగ్రత్తలు ఉపయోగించి మన ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసము ఈ గవర్నమెంట్ మీద అభివృద్ధి లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఓపెన్ చేసినందుకు వారికి తెలియజేస్తూ ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మండల్ గ్రూప్ కాంగ్రెస్ అధ్యక్షులు శివ ఒక నిమిషం మాట్లాడారు. తర్వాత కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అదేవిధంగా మండల్ పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి గారు రావాల్సిన కోరుతున్నాను. సభాధ్యక్షులు ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా శ్రీనాన్న గారికి, ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ఇండియన్ ఇంటిగ్రేట్ స్కూల్ మా తలకొండపల్లి మండల్ కానపూర్ గ్రామం. ఇంకొకటి మా ఊరికి చేరువలో పడ్డందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నాం.
అదేవిధంగా ఈ స్కూల్తో పాటు సబ్ స్టేషన్ శంకుస్థాపనకు చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, ప్రజల పార్టీ, ప్రతి ఒక్కరి కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలపతి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఆశీస్సులు కాబోతున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి కేవలం ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి పార్టీ ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేస్తుందని చెప్పడానికి భరించడానికి మన ముఖ్య అతిథులు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఎక్కువగా నేను చెప్పాల్సిన అవసరం లేకుండా ఇంకో 2 మాసాల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి అన్నదాల, అమ్మలాల, అక్కలాల, తమ్ములాల మీ అందరికీ చేతులెత్తి జోడించి నమస్కరించి వేడుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గ్రామీణ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి గత 10 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి మీరు పోటీ చేసినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాము. కాబట్టి స్థానిక సంస్థల్లో కార్యకర్తలందరూ పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు విజయన. ఇప్పుడు చేసినటువంటి అగ్రగమనాలందరికీ, వేదిక ముందున్న అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, మీడియా వాళ్ళు, పత్రికా వాళ్ళు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన మండలిలో మన స్థానిక ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి గారి కృషితోని మన మండలికు యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ 3311 KV సబ్ స్టేషన్ రావడం ఎంతో సంతోషించదగ్గ విషయము. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చాక ఈ ప్రజాప్రభుత్వం మహిళల కోసం ఎన్నో మంచి పనులు చేపడుతుంది. మహిళలకు ఉచిత బస్సులు కానీ, మహిళలకు ప్రతి ఇందులో మన నారాయణ రెడ్డి పాత్ర, మన ఎమ్మెల్యే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మమేకమై కలిసి కృషితోని మన మండలానికి అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇంకా తీసుకొస్తున్నారు. రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఇండ్లు కానీ, మన మండలానికి 606 ఇండ్లు వచ్చినాయి. ఇంకా వచ్చే ఇండ్లు కూడా ఉన్నాయి.